హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. సో, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేము ఫ్యామిలీ అందరం కలిసి ఫ్రాంకీస్ వెళ్ళాము. సో, ఇక్కడ ఫ్రాంకీస్ వచ్చేసి ఇక్కడ బౌలింగ్ ఉంటుంది. అలాగే పిల్లలు గేమ్స్ చాలా ఉంటాయన్నమాట. సో, అలాగే మాకు అమ్ము కూడా వచ్చింది కదా! సో, అందరం కలిసి ఇంకా వెళ్దాము అనేసి ఫ్రాంకీస్ వచ్చాము. సో, రాగానే ఇక్కడైతే వాళ్ళు మనం బౌలింగ్ కోసం వాళ్ళు షూస్ ఇస్తారు కదా సెపరేట్‌గా. సో, అవైతే తీసుకున్నాము. ఇక్కడ అలాగే బౌలింగ్ ఆడడానికి ఇంకా నేమ్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తున్నాం అనమాట. సో, ఎవరు ఎక్కువ బౌలింగ్ పాయింట్స్ వస్తాయి అనేసి ఇంకా చూద్దాం అనేసి అందరం కూడా ఇక్కడ నేమ్స్ రాసేసాము. అండ్ అలాగే ఇంకా ఆరుకి లాస్ట్ టైమ్ ఒకసారి వచ్చినప్పుడు ఆడాడు. సో, ఇది సెకండ్ టైమ్ అనమాట. బట్ స్టిల్ పిల్లలకి కొంచెం అంత ఈజీగా చేయలేరు కదా ఇది. సో, వాడికేంటంటే సైడ్స్‌కి రెయిల్స్ ఉంటాయి కదా! సో, ఫస్ట్ ఒక 2 రౌండ్స్ ఏంటంటే వితౌట్ రెయిల్స్ ఆడిచ్చాము. బట్ అదేంటంటే బాల్ మొత్తం కూడా ఎప్పుడూ ఇంకా సైడ్‌కి పోతూ ఉందనమాట. సో, అలా కాదు అనేసి ఇంకా రెయిల్స్ కూడా పెట్టాము. సో, రెయిల్స్ పెట్టిన తర్వాత బానే ఆడాడు. నువ్వు జరుగు. వావ్! ఒక్కటే ఉంది. వన్నే ఉంది బేబీ. సూపర్. అలాగే ఇక్కడ ఇంకా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. గేమ్ ఆడుతూ తినొచ్చు అనేసి. దాని తర్వాత ఇంకా బౌలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే చాలా గేమ్స్ ఉంటాయండి. ఇక్కడ మినీ గోల్ఫ్ ఉంటుంది. అలాగే గో కార్టింగ్ ఉంటుంది. లేజర్ ట్యాగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. మేము మినీ గోల్ఫ్ ఆడదాం అనుకున్నాము. బట్ ఏంటంటే బయట చాలా చల్లగా ఉంది. అండ్ గాలి కూడా వస్తుంది. ఆ చలికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఇంకా మేము నో అనుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ రైడ్స్ కూడా ఉంటాయి. బయట చూస్తున్నారు కదా! సో, అలా రైడ్స్ కూడా ఉంటాయి. సో, ఎక్కేవాళ్ళం. అంటే నేను ఎక్కకపోయినా ఇంకా అందరూ ఎక్కేవాళ్ళు మిగతా వాళ్ళు. బట్ ఏంటంటే ఇంకా అదే చలిగా ఉంది. ఈ చలికి మళ్ళీ రైడ్స్ అంటే కష్టం అనేసి ఇంకా నో వద్దు అనుకున్నామనమాట. సో, దాని తర్వాత ఇక్కడ ఇంకా ఈ గో కార్టింగ్ కూడా ఇది చూసెళ్దాము. ఆల్రెడీ ఉన్నారనమాట. కొంతమంది ఉన్నారు ఇక్కడ. దానిలో కూర్చొని ఉన్నారు. సో, ఇది ఇంకా అబౌట్ టు స్టార్ట్ అనమాట. చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా అది ఎప్పటికీ ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు అనేసి మళ్ళీ లోపలికొచ్చేసి ఈ గేమ్స్ ఆడుకుంటున్నాము. అయ్యో అయ్యో అక్కడే పోయిందా? ఓకే, అయితే అది ఆపు. అది షేకింగ్ ఆగిన తర్వాత అక్కడే చాలు కదా.
అంతే. కొంచెం వెనక్కి అనుకుంటా. ప్లీజ్ రావాలి. ఇప్పుడు ఆర్పేపీ నువ్వు చేస్తావా? చెయ్యి, వాడు చేస్తాను. అదే కదా, ఇది ట్రై చేద్దాం. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఇప్పుడేమన్నా వస్తుందేమో ఇంకొకసారి ట్రై చేస్తే. నేను ట్రై చేయనా? అరవై బ్యాగ్ పట్టుకో. ఇక్కడ కూడా వచ్చింది. సో మేము ఇందట చూసారు కదా, ఫస్ట్ 2 times రాలేదండి. దాని తర్వాత మేము లోపల ఉన్న టాయ్స్ని పిక్ చేసుకోవాలన్నమాట. సో అవి చాలా వచ్చాయి, మాకు ఒక 5 వరకు వచ్చాయి. సో అవి కూడా నేను లాస్ట్లో చూపిస్తాను ఎన్ని వచ్చాయి అనేది. బట్ మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అవి అసలు రావు, మనీ వేస్ట్ చేయడమే తప్ప ఇంకా అవి రావు అనేసి అనుకునే వాళ్ళం. బట్ ఈసారి చాలా వచ్చాయన్నమాట. సో ఒకసారి రావట్లేదు, మళ్ళీ ఇంకొకసారి వస్తుంది. సో అలా చాలా వరకు ఆడాము. అంటే చాలా వరకు ఏంటంటే ఒక 10 సార్లు ఆడితే ఒక 5 సార్లు వచ్చాయి అన్నట్టు అలా వచ్చాయన్నమాట టాయ్స్. సో చాలా బాగా అనిపించింది. నాకేంటంటే ఇంకొక పెద్దది, చాలా పెద్ద టెడ్డీ బేర్ ఉందన్నమాట. సో అది తీసుకోవాలని ఉండింది. బట్ అది రాలేదు. ఒక 2 times ట్రై చేసాము, రాలేదు. బట్ వేరే వాళ్ళకి ఒక 2-3కి వచ్చాయండి ఆ పెద్ద టాయ్స్. సో అది మేము ఆడినప్పుడు రాలేదన్నమాట. సో దాని తర్వాత ఇలా మళ్ళీ కొన్ని గేమ్స్ ఆరుకు నచ్చినవి ఆడించాము. ఎందుకంటే మాకు నచ్చినవి ఎక్కువ ఆడిస్తే మళ్ళీ వాడు ఏడుస్తాడనేసి ఇంకా మాతో పాటు వాడికి నచ్చేవి కూడా ఏదైనా ఆడాలి అంటే ఇంకా ఆడించేసాము. ఫాస్ట్ చేయండి, ఫాస్ట్. కమాన్ కొట్టండి. అదిగో అమ్మ వచ్చింది. మేము ఆల్మోస్ట్ లైక్ అన్ని గేమ్స్ ఆడేసామండి.
అంటే మాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినవి అక్కడ ఉన్నవి ఆల్మోస్ట్ ఇంకా అన్ని గేమ్స్ ఆడాము. అన్ని గేమ్స్ అంటే మనం ఏంటంటే ప్రతి గేమ్ ఏ గేమ్ ఆడినా కూడా మనము విన్ అయిన దాన్ని బట్టి మనం ఆడిన దాని ప్రకారం మనకి పాయింట్స్ వస్తాయన్నమాట. సో ఆ పాయింట్స్తో మనము అన్ని లాస్ట్కి ఇంకా వచ్చిన పాయింట్స్ అన్నింటితో కలిపి మనం ఒక టాయ్ ఆర్ ఒక గిఫ్ట్ అక్కడ మనకి గిఫ్ట్ షాప్ ఉంటుంది కదా, సో అందులో తీసుకోవచ్చు అనమాట. సో లాస్ట్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఏం గిఫ్ట్స్ వచ్చాయి మాకు అనేది నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా ఆరుతో పాటు ఇంకా ఆరు కూడా ఆడుతున్నాడు. మేమందరం వాడితో పాటు ఇంకా అందరం కలిసి ఆడి పాయింట్స్ తెచ్చామన్నమాట ఈరోజు. పైకి తీసుకెళ్ళి అవ్వలేదా ఇందాట? అవ్వలేదా? అవ్వలేదా? గ్లాస్ పైన వేయాలి. RBB, show me your RBB. నీ టాయ్స్ చూపించువా? నీ టాయ్స్ చూపించువా? నీకేవేవి వచ్చాయి చూపించు. గిఫ్ట్స్ చూపించు అన్నీ. సో ఇవన్నీ గేమ్స్ ఆడితే విన్ అయితే ఇవన్నీ వచ్చాయి. కౌంట్ చేయి ఎన్ని వచ్చాయో. 1 2 3 4 5 అంతే. అది బ్యాగ్ అమ్ము అక్కకి ఇచ్చేసే. అమ్ము అక్క నీకే అని ఇచ్చేసేయి. అది ఓన్లీ బ్యాగ్ అక్క. That is for you.